ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువతను మోసం చేయడంలో సిద్ధహస్తుడని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రచారం ఫీక్స్ పర్ఫార్మెన్స్ వీక్ అన్నట్టుగా పాలన సాగుతుందని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. స్థానిక దాన్వాయిపేటలో ఉన్న ఆయన నివాసంలో సోమవారం జక్కంపూడి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కల్లబొల్లి హామీలిచ్చి యువతను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగులను పీకి పారేస్తున్నారని విమర్శించారు. జగన్ పాలన అంతా ఒక చరిత్ర అనే లక్ష్యంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. నారా లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతూ యువత నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. ఉగాది కానుక అంటూ 10,000 ఉద్యోగాల భర్తీ అంటూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విస్తృత ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 3,000 నిరుద్యోగ వృత్తి లేదని, వాలంటీర్లకు 10,000 జీతాలిస్తామని చెప్పి వారందరినీ రోడ్డున పడేశారని ఆరోపించారు. లోకేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా అన్ని శాఖలను తన కంట్రోల్లో పెట్టుకుని హంగామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు నందెపు శ్రీనివాస్, ఆడవాళ్ల చిన్నబాబు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతం తాలూకా సంక్షేమ పథకాలని అడుక్కునేటటువంటి పరిస్థితి 9,000 మంది ఉద్యోగాలను కూడా పీకేసి వాళ్ళని కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చారు. జిల్లా పరిషత్లో కావచ్చు, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖలో కావచ్చు, ఆశాలు, అంగన్వాడీలు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల యొక్క సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చింది 2 ఏళ్లలో. మరో పక్కన ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసేటటువంటి వాళ్ళని భయపెట్టి బెదిరించి 2,360 మందిని బలవంతంగా రాజీనామా చేయించి వాళ్ళ ఉద్యోగాల నుంచి పీకేసినటువంటి కార్యక్రమం చేశారు. బెవరేజ్ కార్పొరేషన్లో దాదాపు 18,000 మంది పనిచేస్తూ ఉంటే దయా దాక్షిణ్యాలు లేకుండా వాళ్ళను కూడా పెరికేసి రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఏపీ ఫైబర్ నెట్లో 2,000 మంది ఉద్యోగాలు పీకేశారు. పేదవాడికి ఇంటి వద్దకే రేషన్ అందాలి అని చెప్పి 9,260 మందిని, దాదాపు 10,000 మందిని అగాల MDU వెహికల్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కడుపు నింపేటటువంటి కార్యక్రమం చేస్తూ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ అవేళ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందిని రిక్రూట్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకేసి వాళ్ళని కూడా రోడ్డు మీద తీసుకొచ్చేశారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఏపీ MDC కావచ్చు, అనేక శాఖల్లో దాదాపుగా 3.5-4 లక్షల మంది పైన వాలంటీర్లను తీసేస్తే కూడా, వాలంటీర్లను కలిపితే దగ్గర 4.5 లక్షల మంది పైన ఉంటారు. 4.5 లక్షల మంది యొక్క ఉద్యోగాల్ని పీకేసి వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్లో 10,000 మందిని ఇచ్చారు. ఏటా 75,000 మంది, దాదాపుగా 6 లక్షల మంది గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రతి ఏటా ఈ 6 లక్షల మందిలో 75,000 మంది వాళ్ళ యొక్క వయసు రీత్యానో లేకపోతే మరొక రీత్యానో ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నికల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి పెద్ద మనుషులు కేవలం అంటే 10,000 మందికి మాత్రమే నోటిఫికేషన్, అది కూడా సింగిల్ నోటిఫికేషన్ కాదు, 40 సార్లు నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పి వచ్చే అక్టోబర్ వరకు తీస్తాము అని చెప్పి కూడా అందులో చెప్పడం జరిగింది. ఈ రకంగా ఏదైతే ఎన్నికల్లో ఈ 3 రాజకీయ పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలి, ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని ఆ తర్వాత ప్రజల్ని గాలి కొదిలేయచ్చు అనేటువంటి విధానంలో ఏదైతే వీళ్ళు చేశారో, ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేశంతో, ఆవేదనతో
కోపంతో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి.